అనుకూలంగానే ఉంది. క్రిస్టియన్ మైనారిటీ మాత్రం బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం ద్వారా ప్రత్యేకంగా దూరం అయిందైతే ఏం లేదు. ఓకే, రామరాజు గారు, ఇక్కడ అంటే ఏపీకి సంబంధించి ప్రాంతాల వారీగా ముందు నుంచి కూడా ఒక డిఫరెన్స్ ఉంది. డెల్టా ప్రాంతం, నాన్ డెల్టా అవేర్నెస్ కానీ మిగతాయి కానీ. ఒక విమర్శ ఏమో అసలు పరిశ్రమలు ఏమీ రాలేదని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చెప్తారు. ఇంకొక సెక్షను పరిశ్రమలు కొన్ని వచ్చినా బ్రాండింగ్ అసలు దాని మీద దృష్టి పెట్టలేదు. జగన్ అంటే ఇచ్చిన వాడిగా నిలబడతాడు, పథకాలు ఈ పద్ధతిలోనే ఆయన కావాలని ప్రచారం చేశాడు. వాస్తవానికి కొన్ని పరిశ్రమలు వచ్చినాయి కూడా అంటారు. ఏంటి మీకున్నటువంటి సమాచారం? మీరు చెప్పింది 100% కరెక్ట్. నేనంటే ఈ మధ్య వినదాన్ని బట్టి ఇప్పుడు పరిశ్రమలు అంటే పెట్టుబడులు అంతకుముందు తెలుగుదేశం టైంలో అంటే 14 to 19 కాదు, 14 to 19 తెలుగుదేశం పరిశ్రమల ఆకర్షణ వాటిల్లో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేయడంతో మిగిలిన విషయాలు చాలా వరకు పక్కన పెట్టారు అనేది 2019లో ఓడిపోవడానికి కారణం అండి. ఓకే, ఎందుకంటే మొత్తం 5 సంవత్సరాల పాటు అమరావతి చుట్టూ దాని చుట్టూ తిప్పటం వల్ల మిగిలిన ప్రాంతాలకు కూడా అమరావతి మీద ప్రత్యేకంగా విద్వేషం లేకపోయినా వీళ్ళు మొత్తం అక్కడే తిప్పుతున్నారు, ఏంటి మేమంతా మనుషులం కాదా అనే థింకింగ్ కూడా రావటం కారణం. మొన్న పోయినసారి ఓడిపోవడానికి కారణాలు అది కూడా ఒకటి. అలాగే పోయినసారి వాళ్ళు అమరావతి అంశాన్ని రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల వాళ్ళు మా సమస్య అని ఒకటి ఎవరు చూడలేదు. వాళ్ళు ఎంతసేపు అంటే నేను ఇప్పుడు ఎలక్షన్లో ఎట్లుందో తెలియదు కానీ ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు టాక్ కూడా అమరావతి ఇష్యూ ఓన్లీ ఆ కృష్ణా జిల్లా, గుంటూరు ఆ చుట్టుపక్కల వాళ్ళ రైతులు వాళ్ళకి కనెక్టెడ్ లేదా ఆస్తులు ఉన్నవాళ్ళు వాటి వాల్యూ పడిపోతుందని అది తప్పితే మాకు సంబంధించిన విషయం అని ఎవరు ఫీల్ అవ్వలేదు. ఆ ఫీల్ అయ్యేటట్టు కూడా ఉద్యమం వెళ్ళలేదు అనుకుంటున్నాను నేను. తర్వాత ఇప్పుడు కొందరు తర్వాత ఈ రీసెంట్ పాస్ట్లో మాట్లాడుతున్న చాలా మంది చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఓకే అమరావతి వదిలే, ఇందాక మిత్రుడు శ్రీధర్ చెప్పినట్టు అమరావతి నువ్వేం చేయకపోయినా పర్లా, ఈ 3 కూడా చేయలేదు, అది 3 రాజధానులు అని చెప్పి నువ్వేం చేయలేదు, అమరావతినేమో పూర్తిగా మూలన పెట్టావు, అది అవసరం అనే థాట్ చాలా మంది చర్చ నడుస్తుంది. అలాగే ప్రాంతాల వారికి చూస్తే మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం మీరు ఇప్పుడు స్కీముల వల్ల ఒకవేళ జగన్ వైపు కొంత మొగ్గు ఉందేమో నాకు తెలియదు, అది కూడా ఓన్లీ విజయనగరం అంటున్నారు. శ్రీకాకుళం మళ్ళీ ఉత్తరాంధ్రలో తెలుగుదేశానికి విపరీతమైన పట్టు అండి. తెలుగుదేశం ఎన్టీఆర్ టైం నుంచి కూడా ఆ బీసీ పట్టు అనేది అక్కడ బాగా మొదటి నుంచి ఉంది. అలాగే రాయలసీమలో మొదటి నుంచి కూడా చిత్తూరు, అనంతపూరు కొంచెం మిశ్రం, అంటే అనంతపూరు, చిత్తూరు కొంత మిశ్రంగా కనపడినా కర్నూలు, కడప కాంగ్రెస్ కంచుకోట పాత రోజుల నుంచి కూడా. అది జనరల్గా రాష్ట్రం అంతా కూడా విడిపోయిన తర్వాత ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ అయింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. 2019లో చిత్తూరులో తెలుగుదేశం బాగా దెబ్బతింది. ఈసారి చాలా పుంజుకుంటుందని అందరు చెప్తున్నారు. పుంజుకుంటుంది. అనంతపూర్లో ఎలాగైనా మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి పట్టుంది. కొందరు చెప్పేది ఏంటంటే కడప డిస్ట్రిక్ట్లో కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా కూడా చాలా మంది పనిచేశారు. ఇప్పుడు పర్టికులర్గా ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు ఇందాక మనం చర్చించుకున్నట్టు సంక్షేమం అవసరమే కానీ ఇంత స్థాయిలో అవసరమా? ఒక్కసారి వస్తారు మళ్ళీ శ్రీధర్ గారు. ఇది కాంగ్రెస్, ఇందాక మన తులసిరెడ్డి గారిని కూడా మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ ఓట్ షేరు 1% నుంచి ఒక 3-4% దాకా వెళ్తుందేమో అని రకరకాల అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా కొంత పెరుగుతుందని. సరే కడప లాంటివి గెలిస్తే గెలవచ్చు, గెలవకపోతే అది వేరు. కానీ కాంగ్రెస్ చీల్చే ఓటు తులసిరెడ్డి గారు 2 యాంగిల్స్లో చెప్పారు, మీరు గమనించారు. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే అది టీడీపీకి లాసు. ఈ సెక్షన్స్ మైనారిటీ వీళ్ళు కనుక బయటకు వచ్చి ఉంటే అది కాంగ్రెస్కి వచ్చి ఉంటుంది అని చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ పడేటువంటి ఓట్ అంతా కూడా 100% వైకాపా ఓటే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే సబ్జెక్ట్లోకి వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఓటు చీల్చకూడదనే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను,
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఓటు ఏదర్ వీళ్ళెవరూ నచ్చకపోతే నోటా కన్నా వేస్తారు కానీ వైకాపా ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ ఓట్లే కదా బేసిక్ ఒరిజినల్ గా ఓకే. బట్ ఇప్పుడు అంటే అట్లా కదా, ఇప్పుడు వైకాపా కాంగ్రెస్ ఈ మాత్రం లేదనుకోండి, దానికి షర్మిల గారు నాయకత్వం లేకుండా కాంగ్రెస్ గతంలో లాగే 1% లేదంటే ఇంకా తక్కువ పర్సెంట్లు ఉండే పరిస్థితిలో ఆబ్వియస్లీ ఆ ఓటు తెలుగుదేశంకి పడుతుంది కదా. ఆ ఓటు తెలుగుదేశానికి పడే అవకాశం లేదండి. ఎందుకనంటే ఒరిజినల్ గా హార్డ్ కోర్ గతంలో కూడా మనం 70s లోను 80s లోను ఎన్టీ రామారావు ప్రభంజనం అప్పుడు కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని చేల్చలేకపోయారు. ఓకే, ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ వచ్చేసి బీసీలు. ఓకే, ఆ బీసీ ఓట్ బ్యాంక్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అని కొల్లగొట్టారు. మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఓవరాల్ గా మైనారిటీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఓట్లు అనేది హార్డ్ కోర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. సేమ్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు యాజ్ ఇట్ ఈస్ గా వైకాపాకి షిఫ్ట్ అయింది. వైకాపా రేపు పొద్దున వైకాపాకి వేసేవాళ్లే ఎవరైనా కాంగ్రెస్కి వేస్తారు తప్పితే దే ఆర్ నాట్ ప్రభుత్వానికి వ్యతిరేకమా అనుకూలమా అనే సబ్జెక్టే లేదు ఇక్కడ బేసిక్ గా. రైట్, ఓవరాల్ గా ఏంటంటే దానివల్ల వైకాపాకే ఇబ్బంది. రేపు పొద్దున సీట్లు అటు ఇటు ఏదైనా వాళ్ళందరూ ఒకే ఆర్గనైజేషన్ లో నుంచి వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి రేపు పొద్దున వైకాపాకి మీరు చెప్పినట్టుగా వీళ్ళు కూటమి వాళ్ళు అనుకున్నట్టుగా 1-sided థంపింగ్ మెజార్టీ వచ్చింది అనుకోండి. 2029కి వైకాపా ఒక 20 సీట్లు 15 సీట్లు మనం గెలిచి రేపు 4వ తేదీ ఎన్నికల్లో వస్తే ఈ పార్టీ వైకాపా వచ్చి కాంగ్రెస్ లో మెర్జ్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈసారి ఈ జనసేన తెలుగుదేశం బీజేపీకి పెద్ద ఓట్లు ఏపీలో ఉన్న విషయం ఏం కాదు, పొత్తు పెట్టుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అందరూ అదే మాట్లాడారు, ఎన్నికలు సజావుగా జరిగేలా చూసుకోవటం, ఎలక్షన్ కమిషన్ ఇదని. ప్రధానంగా జనసేన తెలుగుదేశం ఓటు ఏపీలో సామాజికంగా ఈ రెండు వర్గాలకి పెద్ద పొత్తు ఒక అండర్స్టాండ్, అలాగే బీసీలతో కూడా కాపు సామాజిక వర్గానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అన్నది. మీరు చెప్పినట్టు తెలుగుదేశంకి ప్రధానమైన ఓట్ బ్యాంకు కాపులు, బీసీ అండ్ ఈ కొన్ని ముఖ్యమైన సామాజిక వర్గాలు అనుకుంటే, మరి ఈ రెండింటి సఖ్యత గోదావరి 2 జిల్లాలు కలిపి భారీగా 40 పైగా స్థానాలు అవి 2 స్వీపింగ్ జరగాలని అనుకుంటా ఉన్నారు. అది సాధ్యమే ఉంటుంది అంటారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గం అనేది సబ్జెక్ట్లో ఆంధ్ర ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కులంగా బలిజవాడని కాపులుగా రకరకాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పర్టికులర్లీ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో బలిజ సామాజిక వర్గం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ అలయన్స్ ఉండడం ద్వారా వీళ్ళందరూ కూడా ఓన్ చేసుకున్నారు. ఈవెన్ దో నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ 4 జిల్లాల్లో జనసేన పార్టీ ఒక్క సీట్ ఇవ్వకపోయినా చాలా అడ్వాంటేజ్ ఇక్కడ జరిగింది. ఈస్ట్ వెస్ట్ లో జనసేనకి ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ కొంత నష్టపోయింది వాస్తవంగా. ఏమంటే ఒకటి క్యాండిడేట్లు అక్కడ ఆయా కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చాలా స్ట్రాంగ్ గా ఉండడం, వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడం, రకరకాలుగా ఈస్ట్ వెస్ట్ లో వాస్తవంగా కన్సాలిడేట్ కావాల్సిందల్లా అక్కడ అంతగా కన్సాలిడేట్ కాకుండా ఎక్కడైతే సీట్లు ఇవ్వలేదో అక్కడ బాగా కన్సాలిడేట్ అయింది ఓట్ బ్యాంక్. ఓవరాల్ గా జనసేన అలయన్స్ ద్వారా తెలుగుదేశం పార్టీకి డెఫినెట్ గా ఓటు ట్రాన్స్ఫర్ అయితే 100% జరిగింది. బోత్ సైడ్స్ జరిగింది. ఇంకా జనసేన సామాజిక బలిజ సామాజిక వర్గం కావచ్చు, కాపు సామాజిక వరకు ఆ ఓట్లు అనేవి తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అయినంత ఇదిగా జనసేన అభ్యర్థి పోటీ చేసినటువంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఓట్లు ఆ రేంజ్ లో ట్రాన్స్ఫర్ కాలేదనేది కూడా ఒక అభిప్రాయం. మళ్ళీ వస్తారు మనతో ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి అయినారు. ఇందిర గారు నమస్కారం. ఇందిర గారు మాట్లాడే ముందు డిబేట్లో మరో చిన్న విరామం.